it will become public company. Okay, in these three conditions, if any condition is missing, it will become public company. What are the three conditions? What? Transferability of shares. In a private company, transferability of shares is not allowed. It is restricted. Private company అనడానికి ప్రధానమైన కండిషన్స్, పబ్లిక్ కంపెనీ అనడానికి ప్రధానమైన కండిషన్స్ మూడు ఉన్నాయి, షరతులు. మొదటిది వాటాల బదిలీ కుదరదు ప్రైవేట్ కంపెనీలో. సెకండ్ కండిషన్, వెరీ గుడ్, కెనాట్ కలెక్ట్ మనీ ఫ్రమ్ పబ్లిక్. కెనాట్, ఇట్ ఇంప్లైస్ ఇట్ కెనాట్ ఇష్యూ షేర్స్. వాటాల రూపంలో ప్రజల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయడం కుదరదు. థర్డ్ వన్, very good, it will in these three, maximum number of members allowed in a private company is 200. If it crossed, if any of these three conditions crossed, it will become public company. ఈ మూడు కండిషన్స్ లో ఏ కండిషన్ దాటినా, ఏ షరతు వర్తించకపోయినా అది పబ్లిక్ కంపెనీ అనబడుతుందండి. ఓకేనా? కంపెనీలను రకరకాలుగా వర్గీకరించడం జరిగింది. మనం ఇప్పటిదాకా గత క్లాసులో ఏం చూసాం? కంపెనీ లక్షణాలు, కంపెనీ అంటే ఏంటి, నిర్వచనం, లక్షణాలు, ప్రయోజనాలు, పరిమితులు చూసాం. we discussed the definition, features, merits, demerits, that is advantages and disadvantages of company. And now in this class we will discuss about companies. We are discussing companies, types of companies or kinds of companies. కంపెనీలో రకాలు చూస్తున్నాం. మొదటిది ఏమనుకున్నాము? లయబిలిటీ ఆధారంగా, రుణ బాధ్యత ఆధారంగా కంపెనీ లిమిటెడ్ బై షేర్స్, కంపెనీ లిమిటెడ్ బై గ్యారంటీ అండ్ అన్లిమిటెడ్ కంపెనీ అని వర్గీకరించుకున్నాం. అన్లిమిటెడ్ కంపెనీలో ఏంటి? లయబిలిటీ విల్ బి అన్లిమిటెడ్. లిమిటెడ్ బై గ్యారంటీ అంటే అపార్ట్ ఫ్రమ్ దేర్ షేర్ క్యాపిటల్ దే హ్యావ్ టు గివ్ గ్యారంటీ, దే హ్యావ్ టు గివ్ ష్యూరిటీ టు ద లోన్స్ అప్ టు ఏ సర్టెన్ ఎక్స్టెంట్. వాళ్ళు ఏదైతే పేర్కొన్నారో అప్పటిదాకా హామీ ఎంతైతే ఉంటామని చెప్పారో అంతవరకు, హామీ ఇచ్చినంత వరకు అప్పు కూడా తీర్చవలసిన పరిస్థితి ఏర్పడుతుంది వాళ్ళు. ఇక నార్మల్లీ 99.99% కంపెనీస్ విల్ బి కంపెనీ లిమిటెడ్ బై షేర్స్. ఈ దీంట్లోనే ఉంటాయండి. ఓకే, కమింగ్ టు పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. ఒక కంపెనీని పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అనాలి అంటే, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అనాలి అంటే మూడు కండిషన్స్ ఉంటాయి. చూడండి, ప్రైవేట్ కంపెనీ అనటానికి మాక్సిమం నెంబర్ ఆఫ్ మెంబర్స్ 200, అది దాటకూడదు. సెకండ్ వన్, it cannot collect money from public by shares. వాటాల రూపంలో ప్రజల దగ్గర నుంచి డబ్బులు సేకరించరాదు. థర్డ్ వన్, ట్రాన్స్ఫరబిలిటీ ఆఫ్ షేర్స్ ఈజ్ రిస్ట్రిక్టెడ్. వాటాల బదిలీ కుదరదు. ఈ మూడు కండిషన్స్ లో ఏ ఒక్కటి మారినా, ఏ ఒక్కటి వర్తించకపోయినా ఇట్ విల్ బికమ్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అంటాం, ఇన్ అదర్ వర్డ్స్. అర్థమైందండి? సో దీస్ ఆర్ ది కైండ్స్ ఆఫ్ కంపెనీస్. కమింగ్ టు నెక్స్ట్ కైండ్స్. On basis of control, holding company, subsidiary company, associate company. ఎవరు నియంత్రిస్తున్నారు కంపెనీని అనే దాన్ని బట్టి మనం ఆలోచిస్తే who is controlling a company? So based on the controllability, nature of control in a company can be divided into three categories: holding company, subsidiary company, అసోసియేట్ కంపెనీ. ఫస్ట్ దీని గురించి చెప్పే ముందు లెట్ మీ టెల్ యూ వన్. మనకు ఏమనుకున్నాము, కంపెనీ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ చెప్పినప్పుడు ఈ అమ్మాయి ఒక పాయింట్ చెప్పింది. ఏం చెప్పింది? డెమోక్రాటిక్ కంట్రోల్ అని చెప్పింది. డెమోక్రాటిక్ కంట్రోల్ అంటే ప్రజాస్వామ్యయుతంగా అందరి అభిప్రాయం తీసుకొని నిర్ణయాలు తీసుకోవటం జరుగుతుంది. ఎవ్రీబడీస్ ఒపీనియన్ ఈజ్ కలెక్టెడ్. ఎవ్రీబడి మీన్స్ షేర్ హోల్డర్స్. షేర్ హోల్డర్స్ ఆర్ ది ఓనర్స్. వాళ్ళ ఒపీనియన్ తీసుకొని కంపెనీ అనేది నిర్వహించడం జరుగుతుంది, కంపెనీలో కార్యకలాపాలు నిర్వహించబడతాయి అని మనం అనుకున్నాం. ఓకే, చూడండి ఇప్పుడు అది ఎట్లా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీలో మూలధనం మొత్తం 100 రూపాయలు ఉన్నదండి. 100 రూపాయలు 100 డిఫరెంట్ సభ్యులు కాదు, ఒక్కొక్క షేర్ వాల్యూ, ఇది ఒక సర్టిఫికెట్ అండి. ఈ సర్టిఫికెట్ వాల్యూ షేర్ సర్టిఫికెట్ అంటాం. దీంట్లో ఎవరెన్ని డబ్బులు ఇచ్చారు, కంపెనీ పేరేంటి, ఏ డేట్ న ఇచ్చారు అనేది ఉంటుంది. ఇది షేర్ సర్టిఫికెట్. డీటెయిల్స్ ఆఫ్ ద షేర్స్ గివెన్ బై ఎ పర్టికులర్ షేర్ హోల్డర్ విల్ బి మెన్షన్. నేమ్ ఆఫ్ ది పర్సన్, హౌ మెనీ షేర్స్ ఆర్ అలాటెడ్ టు హిమ్, వాట్ ఈస్ ద షేర్ వాల్యూ, డీటెయిల్స్ ఆఫ్ షేర్ విల్ బి మెన్షన్.
ఆ పత్రంలో షేర్ సర్టిఫికేట్ అంటాం, దాంట్లో ఎంత ఇన్వెస్ట్మెంట్ ఇచ్చింది అనేది ఉంటుంది. అట్లా 100 రూపాయల మూలధనం తోటి మనం ఒక సంస్థను స్థాపించామనుకోండి, క్యాపిటల్ 100 సర్టిఫికెట్స్ తయారు చేస్తాం. ఆ 100 సర్టిఫికెట్స్ లో ఆ కంపెనీకి డబ్బులు ఇచ్చింది ఎంత డబ్బులు ఇచ్చారు, ఏ పేరు, ఆ వ్యక్తి పేరేంటి అనేది మనం నోట్ చేసాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు మొత్తం 100 సర్టిఫికెట్లు మనం ఇస్తాం. 100 మంది 100 రూపాయలు మన దగ్గర వచ్చినాయి, 100 సర్టిఫికెట్స్ ఇస్తాం. ఇప్పుడు రేపు పొద్దున మీటింగ్ అయింది అనుకోండి, మనం ఏమనుకున్నాం, డెమోక్రాటిక్ సెటప్ అన్నాం. మీటింగ్ జరిపించి అందరిలో, ఇప్పుడు డెమోక్రసీ అంటే అందరి అభిప్రాయం తీసుకుంటాం, కానీ అందరూ ఒకటే అభిప్రాయానికి ఎప్పటికీ రాలేమండి, గుర్తుపెట్టుకోండి. దేర్ ఈస్ 99.99% యునానిమిటీ విల్ నాట్ బి దేర్. అందరం ఒకే అభిప్రాయం చెప్పలేమండి ఎప్పటికీ. ఇప్పుడు మీ ఇంట్లోనే అనుకోండి, టీవీ పెట్టారు, మీ అన్నకు ఒక ఛానల్ కావాలి, అక్కకు ఒక ఛానల్ కావాలి, చెల్లెకు ఒక ఛానల్ కావాలి, తమ్ముడికి ఒక ఛానల్ కావాలి, అమ్మకు ఒక ఛానల్ కావాలి, నాన్న ఛానల్ కావాలి. అందరం ఒకటే ఛానల్ చూస్తామని ఎప్పుడు అనుకోము, ఎప్పుడో ఒకసారి కొట్లాడైతుంది. కొంచెం అయితే ఒక అరగంట నువ్వు చూడు, ఒక అరగంట నేను చూస్తామని చెప్పి ఒప్పందం చేసుకుంటాం. లేదా ఈ రోజు మొత్తం నీది, రేపు వచ్చే ఆదివారం మొత్తం నేను చూస్తాను నా ఇష్టం వచ్చిన ఛానల్ అనుకో. సో అట్లానే మనం ఇక్కడ ఏం జరుగుతుందంటే, కంపెనీలో మన దేశంలో ఎట్లయితే ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకోవడం ఎట్లా జరుగుతున్నది, మెజారిటీ వచ్చిన పోలైన ఓట్లలో ఎవరికి ఎక్కువ మెజారిటీ ఉంటే వాళ్ళే కదా ఎమ్మెల్యే, ఎంపీ. అట్లనే ఇక కంపెనీ ఇచ్చిన 100 రూపాయలలో, అంటే 100 మంది ఫర్ ఎగ్జాంపుల్, 100 మంది తలా ఒక్కొక్కరు ఒక్కొక్క రూపాయి ఇచ్చారు, 100 రూపాయలు వచ్చినాయి. రేపు పొద్దున మీటింగ్ అయింది, ఆ 100 మంది వచ్చారు. ఆ 100 మందిలో ఎవరు ఎక్కువ దానికి ఓటేస్తే అదే నిర్ణయం తీసుకుంటారు. అయితే ఇప్పుడు ఇక్కడ ఒక గమ్మత్ ఉన్నది. ఈ గమ్మత్ ఏమిటి అంటే, ఈ అమ్మాయి ఆ 100 రూపాయల్లో 60 రూపాయలు ఈమెనే ఇచ్చింది. అంటే 60 మంది క్యాండిడేట్స్ బదులు ఎవరు వస్తారు, ఈమె ఒక్కతే వచ్చింది. మీకు అర్థమవుతుందా? మన కంపెనీకి 100 రూపాయలు ఉన్నవి మూలధనము, 100 మంది ఇచ్చారు. వాస్తవానికి 100 మంది తలా ఒక్కొక్కరు ఒక్కొక్క రూపాయి ఇచ్చారు. రేపు పొద్దున మీటింగ్ అయితే 100 మంది రావాలి. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే, ఈ ఒక్క అమ్మాయే 60 రూపాయలు ఇచ్చింది. 60 సర్టిఫికెట్లు ఈ ఒక్క ఆమె దగ్గరే ఉన్నాయి, షేర్ సర్టిఫికెట్. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు 100 మందిలో 40 మంది సపరేట్గా వచ్చారు విడివిడిగా, మిగిలిన 60 మందికి ఈమె ఒక్క ఆమెనే వచ్చింది. ఎందుకంటే ఈ ఒక్క ఆమెనే 60 రూపాయలు ఇచ్చింది, 60 మందికి ఈమె ఒక్కతే. ఇప్పుడు చెప్పండి, రేపు పొద్దున మీటింగ్ జరిగింది అనుకోండి, ఎవరు చెప్పింది నెగ్గుతుందండి? ఈమెకు ఏం ఛాన్స్ ఉంటుందంటే 60 సార్లు ఓటేయచ్చు. ఒక్క ఓటు కాదు, ఈమె ఒక్కతే వస్తే ఒక్క ఓటు అని కాదు, 60 రూపాయలు ఇచ్చింది కాబట్టి 60 సార్లు వేస్తుంది ఓటు. అంటే అప్పుడు ఈమె కంపెనీని ఏం చేయొచ్చు అండి? షీ కెన్ కంట్రోల్. గుర్తుపెట్టుకోండి, కంపెనీని నియంత్రించాలి అంటే కంపెనీలో సగం కంటే ఎక్కువ వాటాలు మన చేతిలో ఉన్నాయి అనుకోండి, మనం ఏది చెప్తే కంపెనీ అది చేస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఏ కంపెనీలోనైతే, ఇప్పుడు ఏబి అనే 2 కంపెనీలు ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు ఒక కంపెనీలో పెట్టుబడి పెట్టడానికి మనుషులే అవసరం లేదండి, ఇంకో కంపెనీ కూడా ఒక కంపెనీలో పెట్టుబడి పెట్టచ్చు. అర్థమైందా? నాకు ఒక స్వీట్ షాప్ ఉన్నది, ఇంకొక స్వీట్ షాప్ కూడా నడుస్తున్నది. నా స్వీట్ షాప్ ఖమ్మంలోనే చాలా పేరెన్నికగన్న స్వీట్ షాప్ అనుకోండి. ఇక పక్కనోడు కూడా ఇంకో స్వీట్ షాప్ పెట్టాడు నాకు చూసి. నేను ఏం చేయొచ్చు, ఆ స్వీట్ షాప్ లో కూడా కొంత పెట్టుబడి పెట్టచ్చు కదా. వాడు నా ఫ్రెండ్ అయినాడు, లేకపోతే వాడు డబ్బులు అవసరమైన నేను ఇచ్చాను, నేను ఇవ్వద్దు అనడానికి ఏమి లేదు కదా. సో అట్లనే కంపెనీలు ఏం చేస్తాయి అంటే, వాళ్ళ దగ్గర ఉన్న లాభంతో పాటుగా ఇంకా వేరే కంపెనీ ఏదైనా ఉంటే దానికి కూడా ఇన్వెస్ట్మెంట్ ఇస్తాయి అవసరమైతే. ఇప్పుడు ఏ కంపెనీలోనైతే 50% కంటే ఎక్కువ మూలధనం ఇంకో కంపెనీ ఇచ్చింది అనుకోండి, ఆ ఎక్కువ మూలధనం ఇచ్చిన కంపెనీని హోల్డింగ్ కంపెనీ అంటాం. హోల్డ్ అంటే ఏంటి? పట్టుకోవడం. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఎక్కువ మూలధనం ఇచ్చిన కంపెనీని హోల్డింగ్ కంపెనీ అంటాం, ఆ చిన్న కంపెనీని సబ్సిడరీ కంపెనీ అంటాం. తెలుగులో ఏమంటామంటే, తెలుగులో హోల్డింగ్ కంపెనీ అని అంటాము, దీన్ని అనుబంధ కంపెనీ అంటాం తెలుగులో. హోల్డింగ్ కంపెనీ, అనుబంధ కంపెనీ. సి హోల్డింగ్ కంపెనీ ఈస్ దట్ కంపెనీ విచ్ ఇన్వెస్ట్స్ మోర్ దాన్ 51% ఆఫ్ ది క్యాపిటల్ ఇన్ ఏ స్మాల్ కంపెనీ. ఏ కంపెనీ, చిన్న కంపెనీలోనైతే సగం కంటే ఎక్కువ మూలధనం ఒక పెద్ద కంపెనీ ఇస్తుందో అటువంటి పెద్ద కంపెనీని హోల్డింగ్ కంపెనీ అని పేర్కొనడం జరుగుతుంది. చిన్న కంపెనీ మొత్తం వీళ్ళ చేతిలోనే ఉంటుంది. హోల్డ్ అంటే వాళ్ళ గ్రిప్ లో, వాళ్ళ కమాండ్ లో. ఇప్పుడు చిన్న కంపెనీలో ఏది జరగాలన్నా పెద్ద కంపెనీ హోల్డింగ్ కంపెనీ చెప్పాల్సింది. ఓకేనా? సో హోల్డింగ్ కంపెనీ ఈజ్ దట్ కంపెనీ విచ్ కెన్ కంట్రోల్ a small company by way of investing more than
50% of the shares. By investing in more than 50% of the shares, holding company can control the affairs in the subsidiary company. సగం కంటే ఎక్కువ మూలధనం ఇచ్చి ఒక చిన్న కంపెనీని తన గుప్పిట్లో ఉంచుకునే కంపెనీని హోల్డింగ్ కంపెనీ అంటాం. అటువంటి చిన్న కంపెనీని ఏమంటామంటే సబ్సిడరీ కంపెనీ అంటాం. ఓకే, సబ్సిడరీ కంపెనీ ఈస్ దట్ కంపెనీ విచ్ ఈస్ కంట్రోల్డ్ బై అనదర్ కంపెనీ, దట్ ఈస్ హోల్డింగ్ కంపెనీ. అది ఆ చిన్న కంపెనీని మొత్తం పెద్ద కంపెనీని నియంత్రిస్తుందండి, హోల్డింగ్ కంపెనీనే నియంత్రిస్తుంది. ఓకే, సో ఇలా సగం కూడా కాకుండా ఇంకొక కంపెనీ ఉందండి, అసోసియేట్ కంపెనీ. అసోసియేట్ కంపెనీ అంటే ఏమంటామంటే ఉన్న 100 రూపాయల మూలధనంలో సగం కంటే ఎక్కువ అని చెప్పాను కదా, ఇప్పుడు 60 రూపాయలు ఉన్నాయని చెప్పాను కదా, అట్లా కాకుండా 20% ఓటింగ్ పవర్ ఉన్న కంపెనీని అసోసియేట్ కంపెనీ అంటాం. అంటే 20% ఉన్నా కొంచెం సిగ్నిఫికెంట్ గా ఇట్ కెన్ ఇన్ఫ్లుయెన్స్. ఇంతకు ముందు నేను చెప్పిన ఎగ్జాంపుల్ లో 100 రూపాయల్లో 60 రూపాయలు కాకుండా 20 రూపాయలు ఈమెవే ఉన్నాయి అంటే రేపు పొద్దున ఓటింగ్ లో 20 సార్లు ఓటేయచ్చు ఈమె. ఓకే, సో హోల్డింగ్ కంపెనీ, సబ్సిడరీ కంపెనీ అండ్ అసోసియేట్ కంపెనీ, 3 kinds of companies are there on the basis of control. ఎవరు కంట్రోల్ చేస్తున్నారు అనే దాన్ని బట్టి. ఓకే, నౌ కమింగ్ టు ఆన్ ది బేసిస్ ఆఫ్ ఇన్కార్పొరేషన్, చార్టర్డ్ కంపెనీ, స్టాట్యుటరీ కంపెనీ, రిజిస్టర్డ్ కంపెనీ. దేని ఆధారంగా కంపెనీని ఏర్పాటు చేశారు అనే దాన్ని బేస్ చేసుకొని చార్టర్డ్ కంపెనీ, స్టాట్యుటరీ కంపెనీ అండ్ రిజిస్టర్డ్ కంపెనీ, 3 kinds of companies are there. మీరు 10th క్లాస్లో, 9th క్లాస్లో, 8th క్లాస్లో వెన్ యూ స్టడీడ్ సోషల్ స్టడీస్, మనకు ఇంగ్లాండ్ నుంచి వచ్చిన ఒక కంపెనీ మన దేశాన్ని రూల్ చేసి, ఏంటా కంపెనీ పేరు గుర్తుందా ఎవరికన్నా? ఏ కంపెనీ ఫ్రమ్ ఇంగ్లాండ్ కేమ్ టు ఇండియా అండ్ కంట్రోల్డ్ అవర్ కంట్రీ ఫర్ ఎ మెజారిటీ పార్ట్ డ్యూరింగ్ బ్రిటిష్ రెజిమ్. బ్రిటిష్ కాలంలో మన దగ్గరికి వచ్చి వాళ్ళు వచ్చిందే దానికోసం కదా, మేము బిజినెస్ చేసుకుంటామని చెప్పారు. ఆ కంపెనీ పేరు మీద వచ్చారు. ఏం కంపెనీ అది? మేము మీతోటి వర్తకం చేస్తాము, వ్యాపారం చేస్తాము అని చెప్పి వచ్చి మన దగ్గర మొత్తం రూల్ చేశారు కొన్ని వందల సంవత్సరాలు. అది ఏం కంపెనీ? నేను పేరు రాస్తే మీకు అర్థమవుతుంది. ఎవరు చెప్పారు? ఈస్ట్ ఇండియా కంపెనీ. పేరు విన్నది గుర్తుందా? ఈస్ట్ ఇండియా కంపెనీ. ఈస్ట్ ఇండియా కంపెనీ అని ఉన్నదండి. అది మొదట్లో కొన్ని వందల సంవత్సరాల క్రితం వచ్చి మేము మీ ఇండియాతో వర్తకం చేసుకుంటాము, వీ విల్ ఇన్వాల్వ్ ఇన్ బిజినెస్ విత్ యువర్ కంట్రీ అని చెప్పి ఆ పేరు మీద వచ్చి మన దేశాన్ని కబ్జా చేసుకున్నారు. వాళ్ళు కొన్ని వందల సంవత్సరాలు పాలించారు. దట్ కంపెనీ ఈజ్ ఈస్ట్ ఇండియా కంపెనీ. ఓకే, సో అలాంటి కంపెనీని ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ కూడా ఉందండి, చూడండి, ఈస్ట్ ఇండియా కంపెనీ. ఓకే, ఏ కంపెనీ అయితే అది ఎట్లొచ్చింది? బ్రిటిష్ రాజు, బ్రిటిష్ రాణి పర్మిషన్ ఇచ్చారు దాన్ని కంపెనీ వ్యాపారం చేసుకోమని. సో కంపెనీ విచ్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ బై ఎ సర్టెన్ పవర్ ఆఫ్ ది కింగ్ ఆర్ సర్టెన్ పవర్ ఆఫ్ ది క్వీన్. ఒక దేశానికి సంబంధించిన రాజు, రాణి యొక్క ప్రత్యేకమైన అధికారంతో ఒక కంపెనీని స్థాపించి వ్యాపారం చేసుకుంటే, దానికి అప్పుడు కంపెనీల చట్టం ఏమి లేదు కదా మన దేశంలో. దేర్ వాజ్ నో కంపెనీస్ యాక్ట్ దెన్. డైరెక్ట్ రాజు పర్మిషన్ ఇచ్చాడు, బ్రిటిష్ రాణి పర్మిషన్ ఇచ్చింది. It involved in a business. It involved in a business. Okay, so that is incorporated by a royal charter అంటాం. రాయల్ చార్టర్ ఆర్ స్పెషల్ చార్టర్ అంటే ప్రత్యేకమైన చట్టము. రాయల్ అంటే కింగ్స్ కు సంబంధించింది అని. ఒక ప్రత్యేకమైన చట్టం ద్వారా రాజు లేదా రాణి యొక్క ఆదేశంతో ఏర్పాటు చేసిన ప్రత్యేక చట్టం ద్వారా ఒక కంపెనీని స్థాపించడం జరిగితే దానిని చార్టర్డ్ కంపెనీ అంట. ఓకే, coming to statutory company. What is statute? Statute అంటే ఏమిటండి? ఒక ప్రత్యేకమైన చట్టం అని అర్థం. చట్టం అంటే స్పెషల్ యాక్ట్. Statute means. So any company which is established by a separate statute, by a special act, that company is known as statutory company. మనకు ఎగ్జాంపుల్స్ ఉన్నాయి అక్కడ బోర్డు మీద, యూ కెన్ సీ. మనం కరెన్సీ నోట్ల మీద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సింబల్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని రాసి ఉంటాయి కదండి. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఒక కంపెనీ విచ్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ బై ఎ పార్లమెంట్. ప్రత్యేక చట్టాలు ఎవరు చేస్తారు మన దేశంలో? పార్లమెంట్ కదా.
పార్లమెంట్ మన రాష్ట్రానికి సంబంధించి అయితే అసెంబ్లీ చేస్తుంది, దేశం మొత్తానికి వర్తించేది పార్లమెంట్ చేస్తుంది. సో అట్లా పార్లమెంటు చట్టాల ద్వారా, అసెంబ్లీలోని చట్టాల ద్వారా కంపెనీ ఏర్పాటు చేస్తే దానిని స్టాట్యుటరీ కంపెనీ అంటాం. సో స్టాట్యుటరీ కంపెనీస్ ఆర్ దోస్ కంపెనీస్ విచ్ ఆర్ ఎస్టాబ్లిష్డ్ బై ఏ సపరేట్ యాక్ట్ ఆఫ్ ద పార్లమెంట్. పార్లమెంట్లో ప్రత్యేకమైన చట్టం ద్వారా ఏర్పాటు చేయబడిన కంపెనీని స్టాట్యుటరీ కంపెనీ అంటాం. ఓకేనా? నెక్స్ట్ రిజిస్టర్డ్ కంపెనీస్. మొన్న చెప్పానండి, ఆర్ఓసి అంటే చెప్పాను, రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ అని రాసి కూడా చూపించాను. ఓకేనా? ఇప్పుడు నమోదు చేయబడిన కంపెనీలు చట్టం ప్రకారం నమోదు విచ్ ఆర్ రిజిస్టర్డ్ అకార్డింగ్ టు కంపెనీస్ యాక్ట్ 2013 ఆర్ ఎర్లియర్ యాక్ట్, దట్ ఈస్ 1956. దోస్ కంపెనీస్ విల్ కమ్ అండర్ ద పెర్వ్యూ ఆఫ్ రిజిస్టర్డ్ కంపెనీ. చట్ట ప్రకారం 2013 కంపెనీల చట్టం కావచ్చు, 1956 కంపెనీల చట్టం కావచ్చు, వాటి ప్రకారం నమోదు చేయటం జరిగిన కంపెనీలను రిజిస్టర్డ్ కంపెనీలు అని పేర్కొనటం జరుగుతుంది. ఓకే, సో దీస్ ఆర్ ది డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కంపెనీస్. ఇంకా ఉన్నాయండి. ఆన్ ది బేసిస్ ఆఫ్ నంబర్ ఆఫ్ మెంబర్స్, ఎంతమంది సంఖ్య ఉండాలి కంపెనీలో, ఎంతమంది ఉండాలి అనే బేసిస్ మీద మీకు మొన్న చెప్పాను క్లాసులో, ఇది ప్రీవియస్ క్లాస్ ఐ మెన్షన్. ఓపీసీ 1 పర్సన్ కంపెనీ అని కొత్తగా వచ్చిందని చెప్పాను. ఒకే ఒక వ్యక్తి కూడా కంపెనీని స్థాపించవచ్చు. ఇంతకుముందు లేదు, ఇది 1956 రూల్స్ ప్రకారం లేదు. గుర్తుపెట్టుకోండి, 1 పర్సన్ కంపెనీ ఓపీసీ అని వచ్చింది కాన్సెప్ట్. ఓన్లీ 1 పర్సన్ కెన్ ఎస్టాబ్లిష్ ఏ కంపెనీ. సో ఒక కంపెనీలో ఒకే ఒక సభ్యుడు ఉంటే దాన్ని 1 పర్సన్ కంపెనీ అంటాం. ఫ్రెండ్, ఇందులో మినిమం ఎంత, ఒకే ఒక మెంబర్ ఉండాలి, డైరెక్టర్ ఒకడే. ఓకే, ఒక మెంబరు ఒక డైరెక్టర్. ప్రైవేట్ కంపెనీ ఇంతకుముందు చెప్పాను కదండి, ఎంతమంది మినిమం ఎంతమంది ఉండాలి? మ్యాక్సిమము 200. వెరీ గుడ్. పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ మినిమం 7, మ్యాక్సిమం దేర్ ఇస్ నో లిమిట్, నో మ్యాక్సిమం, అన్లిమిటెడ్, ఎంతమంది అన్నా ఉండొచ్చు. కాబట్టి కంపెనీలో ఎంతమంది ఉండొచ్చు అనే దాన్ని బేస్ చేసుకొని 3 రకాలుగా వర్గీకరించడం జరిగింది. బేస్డ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ మెంబర్స్, కంపెనీస్ ఆర్ డివైడెడ్ టు 3 kinds. ఓపీసీ, దట్ ఈస్ 1 పర్సన్ కంపెనీ, ప్రైవేట్ కంపెనీ, పబ్లిక్ కంపెనీ. ఓపీసీ ఓన్లీ 1 member ఈస్ గోయింగ్ టు బి దేర్. ప్రైవేట్ కంపెనీ మినిమం 2, మ్యాక్సిమం 200. పబ్లిక్ కంపెనీ మినిమం 7, మ్యాక్సిమం అన్లిమిటెడ్. నందిని నిలబడు. ఇప్పుడు మెంబర్స్ గురించి వచ్చింది కాబట్టి చెప్తాను, క్వశ్చన్ అడుగుతాను. సొంత వ్యాపారంలో ఎంతమంది ఉంటారు? హౌ మెనీ మెంబర్స్ ఆర్ గోయింగ్ టు బి దేర్ ఇన్ సోల్ ప్రొప్రైటర్షిప్? వెరీ గుడ్. ఓకే. పార్ట్నర్షిప్ 2 or more అంటే ఎంత? బ్యాంకింగ్ అయితే 10 members, అదర్ కంపెనీ అయితే 20. వెరీ గుడ్, ప్లీజ్ సిట్ డౌన్. వెరీ గుడ్. బ్యాంకింగ్ అయితే 10, ఇతరాలు అయితే 20 అని చెప్పాను మీకు. వెరీ గుడ్. పార్ట్నర్షిప్ కంపెనీస్ లో, పార్ట్నర్షిప్ ఆర్గనైజేషన్స్ లో మినిమం 2 ఉండాలి, మ్యాక్సిమం ఇన్ కేస్ ఆఫ్ బ్యాంకింగ్ బిజినెస్ 10, ఇన్ అదర్ కైండ్స్ ఆఫ్ బిజినెసెస్ 20 అని చెప్పాను. బట్ ప్లీజ్ రిమెంబర్, దాన్ని కంపెనీస్ యాక్ట్ వచ్చినాక మార్చారండి. అది మీరు నోట్స్ లో రాసి ఉంటే మార్చుకోండి. ఇప్పుడు ఎంత అంటే మ్యాక్సిమము బ్యాంకింగ్ అయితే 10, ఇతరం అయితే 50. ప్లీజ్ చేంజ్ ఇట్. మీరు ఇంతకు ముందు రాసుకుంటే మార్చుకోండి. ఈ కంపెనీస్ యాక్ట్ వచ్చినాక దాన్ని కూడా మార్చారండి. పార్ట్నర్షిప్ లో కూడా మినిమం 2, మ్యాక్సిమం బ్యాంకింగ్ బిజినెస్ అయితే 10, ఇతర బిజినెస్ అయితే 50. ఇంతకు మీ నోట్స్ లో 20 అని ఉంటుంది. ప్లీజ్ చేంజ్ ఇట్ టు 50. ఓకేనా? బ్యాంకింగ్ బిజినెస్ లో మ్యాక్సిమం 10 మంది ఉండవచ్చు, ఇతర బిజినెస్ లో అయితే మ్యాక్సిమం 50. ఇంతకు ముందు 20 ఉండే, ఇప్పుడు మార్చారండి. ఓకే, ప్లీజ్ మేక్ ఏ నోట్ ఆఫ్ ఇట్. మీకు పాత బుక్స్ లో అన్ని చోట్ల 20 కనబడుతుంది. మీరు పాత బుక్స్ ఏమైనా కొనుక్కుంటే, మీ అక్కలదో మీ అన్నలదో ఏదైనా తీసుకుంటే అందులో 20నే ఉంటుందండి. బట్ ప్రెసెంట్లీ ఇట్ ఈస్ చేంజ్ టు 50. ఓకే, నౌ సో ఇప్పుడు చూడండి, ఇంతకు ముందు స్టార్టింగ్ కంపెనీల రకాలు చెప్పినప్పుడే ప్రైవేట్ కంపెనీ, పబ్లిక్ కంపెనీ అని వచ్చింది. అప్పుడు ఇక్కడ కూడా వచ్చింది మళ్ళా, ప్రైవేట్ కంపెనీ, పబ్లిక్ కంపెనీ. హియర్ ఆల్సో ఇట్ కేమ్. పబ్లిక్ కంపెనీ అంటే గవర్నమెంట్ కంపెనీ కాదు అని చెప్పాను. అది మళ్ళీ వస్తుంది చెప్తానని చెప్పాను. గవర్నమెంట్ కంపెనీ అని దేన్ని అంటాము అంటే,
ఏ కంపెనీలోనైతే సగం కంటే ఎక్కువ మూలధనం గవర్నమెంట్ ఇస్తుందో, సగం కంటే ఎక్కువ క్యాపిటల్, షేర్ క్యాపిటల్ గవర్నమెంట్ ఇస్తుందో, ఇట్ మే బి సెంట్రల్ గవర్నమెంట్, ఇట్ మే బి స్టేట్ గవర్నమెంట్ ఆర్ కంబైన్లీ బోత్. కేవలం రాష్ట్ర ప్రభుత్వమే కావచ్చు, లేదా కేంద్ర ప్రభుత్వమే కావచ్చు, లేదా రెండు కలిపి కావచ్చు. సగం కంటే ఎక్కువ మూలధనం, వాటా మూలధనం ఏ కంపెనీలోనైతే ప్రభుత్వం అందజేస్తుందో అటువంటి కంపెనీని గవర్నమెంట్ కంపెనీ అంటాం, ప్రభుత్వ కంపెనీ అంటాం. ఓకే, సో గవర్నమెంట్ కంపెనీ ఈజ్ దట్ కంపెనీ ఇన్ విచ్ more than 51% of the shares, at least 51% of the shares are held by private state government or central government or combinedly both. ఇద్దరు కలిసైనా కావచ్చు. ఒక కంపెనీకి సగం కంటే మూలధనం ఎక్కువగా ఇస్తే అటువంటి కంపెనీని ప్రభుత్వ కంపెనీ అంటాం. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఓఎన్జీసీ. ఓఎన్జీసీ అంటే ఏంటి? ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కంపెనీ, sorry, Oil and Natural Gas Corporation. Okay, ONGC. So I will show you otherwise. Just a minute, you can see here. ఇది ONGC. ఆయిల్ మనము ఎక్కువగా ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం కదండి, మన కంట్రీకి కావాల్సింది పెట్రోల్, డీజిల్ ఇలాంటివి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం కదా. దానికి సపరేట్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది, ఓఎన్జీసీ. యూ కెన్ సీ ఓఎన్జీసీ ఇస్ ద లార్జెస్ట్ క్రూడ్ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కంపెనీ ఇన్ ఇండియా. ఓకే, ఇవ్వండి, ఇట్లా సముద్రంలోంచి తీసుకొని రావటం, తీయటం, ఇది ఓఎన్జీసీ వాళ్ళది. దిస్ ఈస్ ద వెబ్సైట్ ఆఫ్ ఓఎన్జీసీ. ఓకే, you can see here. Oil and Natural Gas Corporation Limited. Okay na? That is example only for you. Oil and Natural Gas Corporation Limited. Okay na? మన ఇళ్లలోకి సరఫరా అయ్యే గ్యాస్ సిలిండర్లు కావచ్చు, దాదాపు అందరి ఇళ్లలో వాడుతున్నారు కానీ సిలిండర్లు. అట్లనే మీ హాస్టల్లో వాడే సిలిండర్లే వాడుతున్నారు కదా. దాని ఎక్కువ భాగం ఓఎన్జీసీ నుంచే వస్తాయి. అది దాని పేరు రకరకాలుగా ఉండొచ్చు, ఇండియన్ కావచ్చు, లేకపోతే భారత్ కావచ్చు, హెచ్పి కావచ్చు, ఏదన్నా కావచ్చు. బట్ నార్మల్లీ మెజారిటీ ఆఫ్ దెమ్ విల్ కమ్ ఫ్రమ్ ఓఎన్జీసీ. ఓకే, దట్ ఈస్ ఎ గవర్నమెంట్ కంపెనీ, గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేసింది. ఓకే, సో గవర్నమెంట్ కంపెనీ అంటే అర్థమైంది కదండి. If at least 51% or more shares are held by government. It may be central government or state government or both, combinedly both. Okay, foreign company. Foreign company అంటే నేను చేతిలో పట్టుకున్నా కదండి సెల్, అది ఫారెన్ కంపెనీ అయి ఉంటే ఫారెన్ కంపెనీ, ఫారెన్ లో రిజిస్టర్ అయి ఉంటుంది, బిజినెస్ ఎక్కడన్నా చేస్తుంది. ఓకే, ఫారెన్ కంపెనీ విచ్ ఈస్ రిజిస్టర్డ్ ఇన్ ఫారెన్ కంట్రీ, ఇట్ బిలాంగ్స్ టు ఫారెన్ కంట్రీ, ఇట్స్ హెడ్ క్వార్టర్స్ ఆర్ ఇన్ ఫారెన్ కంట్రీ. విదేశీ కంపెనీ అంటాం. విదేశాల్లో నమోదై వ్యాపారం చేస్తున్న కంపెనీ, మన దేశంలో వ్యాపారం చేస్తున్న కంపెనీని విదేశీ కంపెనీ అంటాం. సో కంపెనీ ఇన్కార్పొరేట్ అవుట్ సైడ్ ఇండియా, మన దేశం బయట దాన్ని నమోదు చేయటం జరిగింది, బట్ కండక్టింగ్ బిజినెస్ ఇన్ ఇండియా. అట్లా చేస్తున్నప్పటికీ ఎవరితోటి రిజిస్టర్ కావాలి? మళ్ళా వాళ్ళు ఆర్ఓసి తోటి రిజిస్టర్ కావాలి, నమోదు చేయించుకోవాలి. రిజిస్టార్ ఆఫ్ కంపెనీస్, ఆర్ఓసి అంటే మళ్ళా చెప్తున్నా, అడుగుతాను, విదేశీ కంపెనీ అయితే అక్కడ నమోదు అయినా సరే మళ్ళీ ఇక్కడికి వచ్చి రిజిస్టర్ చేయించుకోవాలి, రిజిస్టార్ ఆఫ్ కంపెనీస్ దగ్గర. ఓకే, నెక్స్ట్ లాస్ట్ వన్, సెక్షన్ 8 కంపెనీ. సెక్షన్ 8 కంపెనీ అంటే కొన్ని ప్రత్యేక కంపెనీలు ఉన్నాయండి. ఏ కంపెనీకైనా ప్రధానమైన ఉద్దేశం ఏముంటుందండి నార్మల్గా? వాట్ ఈస్ ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ కంపెనీ? వెరీ గుడ్, ప్రాఫిట్. బిజినెస్ అంటేనే ప్రాఫిట్ అండి. ప్రాఫిట్ లేకపోతే ఎవరు చేయరు. ఇప్పుడు నా చేతిలో ఇది 16,000 17,000 సెల్ ఉన్నది, అది లాభం కోసం పెట్టారా, వాడు అమ్ముకున్నాడా, లేకుంటే నష్టం రావాలని అమ్మాడా? లాభమే. ఎనీ బిజినెస్, మీరు సోల్ ట్రేడింగ్ కన్సర్న్ చూశారు, పార్ట్నర్షిప్ చూశారు, హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ చూశారు, కంపెనీ ఫామ్ చూస్తున్నారు. లాభార్జన ఉద్దేశం కానిది ఉన్నదంటే ఒకటే, ఏంటది? కోఆపరేటివ్ సొసైటీస్, కోఆపరేటివ్ ఆర్గనైజేషన్స్. అందులో మాత్రమే లాభార్జన లేకుండా సేవ అందించాలని. ఈ సెక్షన్ 8 కింద ఉన్న కంపెనీ కూడా చూడండి, దీస్ ఆర్ నాన్ ప్రాఫిట్ కంపెనీస్.
గవర్నమెంట్ కొన్నిటికి సెక్షన్ 8 కింద నమోదు చేయడానికి అవకాశం ఇస్తుంది. దే ఆర్ రిలేటెడ్ టు నాన్ ప్రాఫిట్. It is related to commerce, art, science, religion, charity or social welfare. ఆ ఉద్దేశంతో ఏదైనా ప్రత్యేకమైన సంస్థ ఏర్పాటు చేయగలిగితే దానిని సెక్షన్ 8 కంపెనీ అంటాం. ప్రైవేట్ కంపెనీ, పబ్లిక్ కంపెనీ కంటే అదనంగా, గవర్నమెంట్ కంపెనీ కంటే అదనంగా దే ఆర్ నోన్ యాజ్ సెక్షన్ 8 కంపెనీస్. ఓకే, సో నాన్ ప్రాఫిట్ కంపెనీస్ వాళ్ళ ముఖ్య ఉద్దేశం లాభార్జన కాదండి, నాన్ ప్రాఫిట్, సేవ అందించాలనే ఉద్దేశం. ఓకేనా? So that's all. These are the kinds of companies. On the basis of liability, company limited by shares, limited by guarantee, unlimited. Then on the basis of public access, public limited company, private company. Then on the basis of control, holding company, subsidiary company, associate company. And then on the basis of incorporation, chartered company, registered company, statutory company, 3 companies. Okay. Then on the basis of a number of members, OPC, 1 person company, private company, public company. Special categories, government company, foreign company, section 8 company. That's all. ఇవి కంపెనీలో రకాలండి. అర్థమైందా? Did you understand? Okay. Right, thank you. In the next class, we will discuss some more topics related to company. Okay.